వాసవి హాస్పిటల్ ఒక చక్కటి హాస్పిటల్. పెద్దలు పూజ్యులు శ్రీ కొత్తూరు సీతయ్య గుప్తా గారు ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఈ హాస్పిటల్ను ప్రారంభించారు. దానికి డాక్టర్ పి కిషన్ గారు, చల్లా సోమరాజరామ్ గారు తదితరులందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తూ దీన్ని ప్రారంభం చేశారు. పెద్దలు రంగరాజన్ గారి ద్వారా ఈ హాస్పిటల్ 96లో ప్రారంభమైంది. ఈ హాస్పిటల్లో ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కమర్షియల్ ఆలోచన లేకుండా వచ్చిన వారందరికీ కూడా సరైన వైద్యం ఇచ్చి వారికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా తక్కువ ధరలో ఈ హాస్పిటల్ నడపడానికి ఈ యొక్క ట్రస్ట్ ముందుకెళ్తుంది. ఈ హాస్పిటల్లో లేని విభాగం అంటూ ఏం లేదు. సుమారు 100 మందికి రోజు మనం ఇక్కడ డయాలసిస్ చేస్తుంటాం. ఇక్కడ కార్డియాక్ విభాగము, ఆర్థోపెడిక్ విభాగము, అలాగే ఐ భాగము, తర్వాత డెంటిస్టు, అన్ని భాగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ భాగాలన్నింటినీ కూడా సమన్వయంతో ఇక్కడ మన హాస్పిటల్ పనిచేస్తుంటుంది. దీనికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ 3 సంవత్సరాలకు ఒకసారి దీనికి ఎలక్షన్ జరిగి దాంట్లో ఎన్నుకోబడుతుంది. ఇక్కడ పనిచేసే వారందరూ కూడా ఎటువంటి జీతభత్యాలు లేకుండా సర్వీస్ మోటివ్తోనే ఈ మేనేజింగ్ కమిటీ పనిచేస్తుంది. ఈ హాస్పిటల్లో సుమారు 170 మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తారు. అహర్నిశలు ఇక్కడ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. సుమారు 4 థియేటర్స్ ఉన్నాయి. ఇక్కడ 15 ఐసీయూ బెడ్స్ ఉంటాయి, 12 క్యాజువాలిటీ బెడ్స్ ఉంటాయి. ఇట్లా ఈ హాస్పిటల్ అన్ని విధాల సౌకర్యాలతోని సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది. ఇక్కడికి ఎక్కువ మంది వైద్యానికి వచ్చేవారు బీద ప్రజలు ఇక్కడ వస్తున్నారు. మనం ఈ ఖైరతాబాద్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చాలా మటుకు స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. వారందరికీ కూడా ఈ హాస్పిటల్ సర్వీస్ చేస్తూ చాలా ఆనందపడుతుంది. ఇది ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చాలనే సదుద్దేశంతో నడుస్తున్నటువంటి హాస్పిటల్. మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే ఈ హాస్పిటల్ను దర్శించి ఈ హాస్పిటల్లో ఇంకే విధమైనటువంటి సౌకర్యాలు గిట్ట కావలసిన ఉన్నా మీరు దానికి మనకు సజెషన్ చేయవచ్చు. దీనికి చాలామంది పెద్దమంది డోనర్స్, దీనికి జయంత్ గారు కానీ, పంపాటి నాగేందర్ గారు లాంటి వారు, బండారు సుబ్బారావు లాంటి వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు. వారందరూ కూడా మంచి వైద్యం ఫ్రీగా అందరికి అందాలనే దీంతో ముందుకు వస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే వాసవి ప్రాణదాన ట్రస్ట్ అని ఒకటి ప్రారంభించాం. దాన్ని కూడా ఉచిత వైద్యానికి ఆ డబ్బు ఉపయోగించడానికి ఈ ట్రస్ట్ అనేది ముందుకు వచ్చింది. ఇట్లా ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తుంటాం. సిటీల్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంప్స్ పెడుతుంటాం. మెడికల్ క్యాంప్స్లో ప్రజలకు మెడిసిన్ మరియు టెస్టింగ్స్ అన్నీ కూడా ఫ్రీ చేస్తుంటాం. అలాంటి మెడికల్ క్యాంపులు సుమారు సంవత్సరానికి ఒక 20 నుంచి 30 క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తుంటాం. ఈ విధంగా ఈ హాస్పిటల్ పురోగభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా ఇక్కడ ఉండే వైద్య సేవలను వినియోగించుకోవాలని వేరే ప్రజలకు తెలియజేయడానికి మీరు ఇక్కడ వచ్చి ఈ హాస్పిటల్ చూడాలని నేను కోరుకుంటున్నాను. పెద్దలు సీతయ్య గుప్తా గారు వాసవి సేవా కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు వైద్య, విద్య, సేవ అనే 3 భావాలు ఉండాలనే దాంతో ప్రారంభం చేశారు. సుమారు 2000 గజాల స్థలాన్ని ఈ యొక్క వైద్యాలయం నిర్మించడానికి వాసవి సేవా కేంద్రం దీనికి స్పాన్సర్ బాడీగా ఉంది. వారే దీన్ని ప్రారంభించారు. దాన్ని ప్రారంభం చేయడానికి ఇంకా తోడ్పడినటువంటి వాళ్ళు వైశ్య హాస్టల్ కాచిగూడ, అట్లాంటి వారు చేసిన ఈ ఘనతలో పేదవారికి తక్కువ రేట్లలో ఈ సౌలభ్యం అందాలని చూస్తున్నారు. సిటీలో మనం కంపేర్ చేసినట్టుంటే ఏ హాస్పిటల్లోనైనా దీనికంటే తక్కువ రేట్లు ఉండవు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా 5 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరందరూ గమనించాలని కోరుతున్నాను.